సీమ వాయిస్కు నమస్కారం. ఈరోజు చాలామంది వైసీపీ లీడర్స్ అయితేనేమి, కొంతమంది కార్యకర్తలు అయితేనేమి, కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలలకే చాలా చోట్ల అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. ఇంకా ఈ ప్రభుత్వము నెక్స్ట్ రాదు, 8 నెలలకే దీని గత అయిపోయింది అని చాలా చోట్ల మాట్లాడడం జరిగింది. మరి వారందరికీ చెప్తున్నాము, నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో వేల మెజారిటీతో పట్టం కట్టడం జరిగింది. మరి పట్టభద్రులు చాలామంది ఉన్నారు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు. వాళ్ళందరూ కూడా మొన్నటి వరకు ఏమనే వాళ్ళు లీడర్స్ అంతా వైసీపీ గత ప్రభుత్వము ఏవిఎం ద్వారా కూటమి రావడం జరిగింది. మరి నిన్న పెట్టిన బ్యాలెట్ నమూనా ప్రతి ఒక్కరు కూడా ఏవిఎం కాదు కదా, కొన్ని వేల మెజారిటీతో గెలవడం జరిగింది. ఇది మీరు తెలుసుకోవాలా. ఇంకా తెలుసుకోలేకుండా అవాకులు చవాకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని మీద నిందలేయడం ఇది తగదు కాదని మీకు చెప్తున్నాము. మళ్ళా ఇదే చెప్తున్నాము. కూటమి ప్రభుత్వం వల్ల అందరూ బాగున్నారు, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కార్యక్రమాలు ఒక్కొక్కటి నిదానంగా గత ప్రభుత్వం చేసిన అప్పుల బాధ నుంచి తేరుకుంటూ ఒక్కొక్కటి నిదానంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని మా అభిప్రాయం. ఫిబ్రవరి 27వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి. అట్లాగే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం టీచర్స్ ఎమ్మెల్సీ జరిగాయి. ఈ 3 ఎలక్షన్లలో బ్యాలెట్ ద్వారా ఎలక్షన్లు జరిగాయి. బ్యాలెట్ ద్వారా ఎలక్షన్లు జరిగాయి. నిన్నటికి కౌంటింగ్ పూర్తి అయిపోయింది. కానీ కూటమి ప్రభుత్వానికి అఖండ మెజారిటీ మేధావులు ఇచ్చారు. అంటే ఈ 8 నెలల కాలంలో తీవ్రమైనటువంటి చర్చ, ఎన్నికల్లో పెద్ద ఫ్రాడ్ జరిగింది, ట్యాంపరింగ్ జరిగింది, అంటే ఫ్యాన్ గుర్తుకు నొక్కితే సైకిల్కు పడింది, ఈ ఈవీఎంల ద్వారా ఇట్లాంటి మోసం జరిగింది అనేటువంటి చర్చ, తీవ్రమైనటువంటి చర్చ లేపారు. తన మాజీ ముఖ్యమంత్రికి అనుకూలంగా ఈ చర్చను స్టార్ట్ చేశారు. మరి నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా జరిగింది. మరి ఒక్క కృష్ణా, గుంటూరు ఎమ్మెల్సీ తెలుగుదేశం అభ్యర్థికి 82,000 మెజార్టీ వచ్చింది. దాదాపు 20,000 పైబడి ఓట్లు చెల్లకుండా పోయాయి. అంటే చదువుకున్నటువంటి మేధావులే ఓట్లు చెల్లకుండా పోయాయి. మరి ఏమి దీంట్లో సంకేతాలు కనపడుతున్నాయి అనేటువంటిది అన్ని పార్టీలు, అన్ని రకాల మేధావులు ఆలోచించాలి. అంటే మంచి చేసే ప్రభుత్వానికి, మేలు చేసే ప్రభుత్వానికి ఆలోచించగలిగిన వాళ్ళు ఓటేస్తారు, ఆలోచించలేనటువంటి వాళ్ళు ఓటేయరు. అంటే పోయిన ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లు చాలా జరిగాయి. రాయలసీమ పట్టభద్రులలో పెద్ద తిరిగింది లేదు, పెద్ద ఖర్చు పెట్టింది లేదు. బంపర్ మెజార్టీతో ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను రాయలసీమ పట్టభద్రుల 2, అంటే అటు పశ్చిమ కానీ ఇటు ఈ పక్క కానీ 2 ఎలక్షన్లలో బంపర్ మెజార్టీతో గెలిచారు. అంటే నెల్లూరులో కానీ లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా బంపర్ మెజార్టీతో గెలిచారు. ఎందుకంటే ఆ రోజున్నటువంటి ప్రభుత్వం మీద ఆ వ్యతిరేకత, ఈ రోజున్నటువంటి ప్రభుత్వం మీద ఈ సానుకూలత, దీన్ని గమనించకుండా కప్పిపుచ్చుకోవడానికి మేము ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఓడిపోయాం, మేము పోయిన 5 సంవత్సరాలలో చేసింది కరెక్ట్ అనేటువంటి వాదన సరైనటువంటి వాదన కాదు. అలా మాట్లాడడం అంటే ఆ పార్టీని తను సమాధి చేసుకున్నట్టే. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి, మేము పోయిన ప్రభుత్వంలో తప్పులు చేశాం కాబట్టి మాకు ప్రజలు గుణపాఠం చెప్పారు, అలాంటి పొరపాట్లు మేము చేయం. భవిష్యత్తులో ఉద్యోగస్తులతోటి, మేధావులతోటి, చదువుకున్నటువంటి వాళ్ళతోటి, ప్రజా పోరాటాలతోటి, ఎనుకబడినటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయటంతో చాలా కీలకంగా వ్యవహరిస్తామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి అలాంటి రియలైజ్ అయ్యి మాట్లాడితే, ఆ పార్టీ నాయకులు రియలైజ్ అయ్యి మాట్లాడితే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అట్లాగే నిన్న బడ్జెట్లో చాలా గొప్ప బడ్జెట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. రాయలసీమకు అంత గొప్ప బడ్జెట్ ఏం కాదు ఇది. ఈ బడ్జెట్లో రాయలసీమకు కొంత నష్టం. బడ్జెట్ ఏమో అన్ని రకాల, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం కనపడతా ఉంది, బాబు మంచిదే. కానీ రాయలసీమ వెనుకబాటుతనం పోగొట్టడానికి ఏమి చేయాలనో ఆ రకమైనటువంటి చొరవ
చూపలేదనేటువంటిది మేధావులలో కనపడుతోంది. దీని మీద లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పునఃసమీక్ష చేయాలని, రాయలసీమ ప్రాజెక్టులకు, రాయలసీమలో ఉపాధి అవకాశాల కోసం స్టీల్ ప్లాంట్ మీద ఇటాటి మీద దృష్టి పెట్టాలి. స్టీల్ ప్లాంట్ ఊసేలేదు, కేంద్రంతో మాట్లాడిన దాఖలాలు లేవు. ఇది కడప జిల్లా రాయలసీమకు తీరని నష్టం చేస్తుందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం.